ఇది 8/7/2024లో వచ్చిన కథనం సాక్షి పేపర్లో. ఏముందంటే సాక్షి పేపర్లో పట్టా జారీలో అధికారుల ఆలస్యం ఉంది. సో ఇందులో ములుగు పట్టాదారు నుంచి నిబంధన ప్రకారం కొనుగోలు చేసిన భూమికి పట్టా జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు ఆలస్యం చేస్తున్నారని రైతు బత్తోజు పద్మ నరసింహాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన భూమి వద్ద ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రామచంద్రపూర్ మండలం రెవెన్యూ పరిధిలో ఏసునగర్ సమీపంలో సర్వే నెంబర్ 220/4లో ప్రస్తుత సర్వే నెంబర్ 3863 నుంచి 3874 సర్వే నెంబర్లో 19 ఎకరాల 10 గుంటల భూమిని 2004లో ఎలగందుల సోమయ్య, పెండెం హేమాద్రి, వెంకటేశ్వర్లు, వీరస్వాముల నుంచి కొనుగోలు చేశామని అన్నారు. తదనంతరం బాలు శోభారాణి, బాలు లక్ష్మీనివాసం భూమి తమదేనని అంటూ కోర్టును ఆశ్రయించారు. వారు ఇరువురితో సయోధ్య కుదరకపోవడంతో తాము సైతం కోర్టును ఆశ్రయించారని అన్నారు. 2009లో బాలు శోభారాణి, బాలు లక్ష్మీనివాసం, కనుగొండ్ల సాంబయ్య, కనుగొండ్ల శాంత లోక్ అదాలత్లో సయోధ్య కుదుర్చుకొని 220/4 సర్వే నెంబర్లో ఉన్న భూమి బత్తోజు పద్మ నరసింహాచారి వాళ్ళదే భూమి అని తనకు రాసి ఇచ్చారని అన్నారు. ఇదంతా జరిగాక పట్టాదారు పాస్ పుస్తకం రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని అన్నారు. స్పందించిన ధర్మాసనం 2009లో లోక్ అదాలత్ ప్రకారం భూమిని బత్తోజ్ పద్మ పేరు మీదనే మార్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పాస్బుక్లు కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసిన లాభం లేకుండా పోయిందని అన్నారు. అధికారులు సూచనలతో ధరణి పట్టా పాస్బుక్ అప్లై చేసినా న్యాయం జరగడం లేదని అన్నారు. ప్రస్తుతం ఈ అంశం ధరణిలో పెండింగ్లో ఉందని అన్నారు. తహసీల్దార్ ఫైల్ను ఆర్ఐకి ఫార్వర్డ్ చేశారని అన్నారు. అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి ఆర్ఐ ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు ధరణి ఫైల్ ద్వారా పట్టా పాస్బుక్ అందించాలని, న్యాయం చేయాలని కోరారు. సో అదే వార్త ఇంకో పేపర్లో వచ్చింది. ఆంధ్రప్రభలో ఏముందంటే పట్టా అందించని మహాప్రభు, రైతు బత్తోజు పద్మ నరసింహాచారి పట్టాదారు నుంచి నిబంధన ప్రకారం కొనుగోలు చేసిన భూమి పట్టా జారీలో రెవెన్యూ అధికారులు ఆలస్యం చేస్తున్నారని రైతు బత్తోజు పద్మ నరసింహాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రామచంద్రపూర్ రెవెన్యూ పరిధిలో ఏసునగర్ సర్వే నెంబర్ 220/4 ప్రస్తుత సర్వే నెంబర్ 3863 నుంచి 3874 గల సర్వే నెంబర్లో 19 ఎకరాల 10 గుంటల భూమిని 2004లో ఎనగందుల సోమయ్య, పెండెం హేమాద్రి, వెంకటేశ్వర్లు, వీరస్వాములు దగ్గర కొనుగోలు చేస్తామని చెప్పారు. తదనంతరం బాలు శోభారాణి, బాలు లక్ష్మీనివాసమను భూమి తమదేనని కోర్టు ఆశ్రయించారు. వారు ఇరువురితో సయోధ్య కుదరకపోవడంతో వారు కూడా కోర్టును ఆశ్రయించారని అన్నారు. 2009లో బాలు శోభారాణి, బాలు లక్ష్మీనివాసం మరియు కనుగొండ్ల సాంబయ్య, కనుగొండ్ల శాంత లోక్ అదాలత్లో బత్తోజు పద్మాదే భూమి అని రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత వారు హైకోర్టును ఆశ్రయించి ఎలా ఉందో అలా ఉందని రికార్డు మార్చరాదని ఉత్తర్వులు జారీ చేశారు. అయినా వారికి మాత్రం పాస్బుక్స్ ఇచ్చి మాకు మాత్రం రెవెన్యూ అధికారులు చుట్టూ ప్రదర్శన చేసిన పాస్బుక్ ఇవ్వలేదని అన్నారు. విలేకరులతో మాట్లాడారు. వివరాలతో పట్టా ఇవ్వాలన్న సూచనతో ధరణికి అప్లై చేసి న్యాయం జరగడం లేదని అన్నారు. ప్రస్తుతం ధరణిలో పెండింగ్లో ఉందని అన్నారు. తహసీల్దార్ ఫైల్ను ఆర్ఐకి ఫార్వర్డ్ చేశారని అన్నారు. అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు ధరణి ఫైల్ ద్వారా పట్టా పాస్బుక్ అందించాలని కోరారు. సేమ్ అదే ఇష్యూ ఇంకో పేపర్లో వచ్చింది. ఏంటంటే మన తెలంగాణ పేపర్లో వచ్చింది. పట్టా పంపిణీలో అధికారుల జాప్యం, మహిళా రైతు బత్తోజు పద్మ నరసింహాచారి ఆవేదన. పట్టాదారు నుంచి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన భూమిని పట్టా జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు ఆలస్యం చేస్తున్నారని రైతు బత్తోజు పద్మ నరసింహాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం రైతు బత్తోజు పద్మ నరసింహాచారి మాట్లాడుతూ, ములుగు మండలం రామచంద్రపూర్ విలేజ్ రెవెన్యూ పరిధిలో ఏసునగర్ అనే సమీపంలో సర్వే నెంబర్ 220/4లో ప్రస్తుత సర్వే నెంబర్ 3863 నుంచి 3874లో 19 ఎకరాల 10 గుంటల భూమి 2004లో ఎలిగందుల సోమయ్య దగ్గర కొనుగోలు చేస్తామని అన్నారు. తదనంతరం బాలు శోభారాణి, బాలు లక్ష్మీనివాసం భూమి తమదే అని కోర్టును ఆశ్రయించారు. వారు ఇరువురితో సయోధ్య కుదరకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. 2009లో
సంవత్సరంలో బాలుగు శోభారాణి బాలలక్ష్మి నివాసంలకు డబ్బులు ఇచ్చి లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకొని కోర్టు కొట్టేసిన జరిగిందని రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదర్శన చేసినప్పటికీ తనకు పాస్బుక్ ఇవ్వలేదని అన్నారు. దీంతో రెండవసారి కోర్టు ఆశ్రయించి 2009 నుంచి వివరాలతో పట్టా ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అధికారుల సూచనతో ధరణికి దరఖాస్తు చేసిన న్యాయం జరగడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ధరణిలో పెండింగ్లో ఉందని అన్నారు. తహసీల్దార్ ఫైల్ను ఆర్ఐకి ఫార్వర్డ్ పంపారని తెలపడంతో ప్రతిసారి ఏదో కారణం చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు విచారణ జరిపి ధరణి ఫైల్ ద్వారా పట్టా పాస్బుక్ అందించాలని కోరారు. సో ఇది 8/7/2024లో పేపర్లో ఎడిషన్లో వచ్చిందండి. ఇవాళ 29/10/2024 అంటే చాలా 3 months దాటింది. సో కన్సర్న్ అధికారులు స్పందించి బత్తోజు పద్మా నరసింహాచారికి పాస్బుక్లు ఇప్పించాలని కోరారు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ 3 నెలల్లో ప్రతిసారి తిరిగినా కూడా వాళ్ళకి ఇంకా వర్క్ కాలేదని నాకు ఇంటర్నల్ సమాచారం తెలుస్తుందండి. దీనికి కన్సర్న్ అధికారులు స్పందించి వాళ్ళకి పాస్బుక్ ఇవ్వాలని కోరుతున్నాను.